మనకి రానున్న రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికే డిమాలిషన్ వర్క్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. దాని క్రమంలో ఫ్లైఓవర్ ని వేసుకునే పరిస్థితుల్లో ఇంటర్నల్ రోడ్స్ మీద రేపొద్దున ట్రాఫిక్ అనేది చాలా ప్రెషర్ పడిపోతా ఉంది. కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా వైడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్ ని సందర్శించడం, దాని మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం, దాని వైడ్ ఎలాగా ఏ మేరకు చేసుకోవచ్చో చూడటం, ఇవన్నీ మేము ఇందులో భాగంగా గౌరవ కమిషనర్ గారితో కలిపి విస్తృతంగా పర్యటించడం జరుగుతా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాంఛ ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇక్కడ హాస్టలర్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, నైట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు అన్న ఒక ఆలోచనతో నైట్ ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి భావించడం జరిగింది. అయితే రీసెంట్ గా బ్రాడీపేట 4వ లైన్ వెళ్లి ప్రదర్శించడం, దానికంటే కూడా ఈ యొక్క 4th లైన్ చాలా వైడ్ గా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంటది అన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంది. అదే విధంగా మనకి 1 టౌన్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటది ఈ రోడ్ అయితే అన్న ఒక ఆలోచనతో మళ్ళీ ఇటువైపు ఒకసారి వచ్చి చూద్దామన్న ఆలోచనతో ఈ రోజు కమిషనర్ గారు నేను రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో కోరుకుంటున్న నైట్ కోర్ట్స్ ని ఫాస్ట్ గా ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ ఆహ్లాదభరితమైన ఒక ఎన్విరాన్మెంట్ మన గుంటూరులో క్రియేట్ చేయాలన్నదే ఇక్కడ మోటో ప్రతి ఒక్కరిది కూడా. అండ్ అదే విధంగా నైట్ కోర్ట్స్ కూడా చాలా హైజీనిక్ గా, ఆథెంటికేటివ్ గా ఉండే విధంగా కూడా ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ప్రతి ఒక్క స్టాల్ యూనిక్ గా ఉండేటట్టు అండ్ నైట్ తెచ్చుకొని మళ్ళీ వర్క్ అయిపోగానే వెళ్ళిపోయేటట్టు, అండ్ దాని తాలూకు ఏదైనా మనకి గార్బేజ్ గానీ శానిటేషన్ గానీ ప్రాబ్లం వస్తే 4-5 లోపు, అంటే మళ్ళీ ప్రజలు మేల్కొనే లోపు దాన్ని క్లియర్ చేసుకునేటట్టుగా ఆర్గనైజ్డ్ వేలో ఈ యొక్క స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని వెరైటీలతో మనకి తెలుసు గుంటూరు అంటేనే ఫుడ్ కి చాలా ఫేమస్, కాబట్టి అన్ని వెరైటీలతో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇటు స్ట్రీట్ వెండర్స్ ని ఎంక్రోచ్మెంట్ ప్రాసెస్ లో సైడ్ లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ తీస్తున్న పరిస్థితి కూడా మనకి కాన్స్టిట్యున్సీ వైడ్ గా జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ లో అకామిడేట్ చేయొచ్చు. ఎవరిని కూడా వాళ్ళ జీవనోపాధిని మనం తీసేయాలి అనే ఆలోచన ఉన్నది కాబట్టి ఒక జోన్స్ లాగా ఏర్పాటు చేసుకోవడమో, లేదా నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడమా అన్నది ఆలోచిస్తా ఉన్నాము. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇలా రావడము అన్ని పర్యవేక్షించడం జరిగింది. రానున్న శ్రీరామనవమికి కానీ లేదా అంతకంటే ముందే ఈ యొక్క నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పారు. మరి చాలా కాలం నుంచి ప్రజల ఆకాంక్షిస్తున్నారు. అట్లనే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి మెల్లా మాధవ్ గారు కూడా చాలా కాలం నుంచి గుంటూరు వెస్ట్ లో ఒక నైట్ ఫుడ్ స్ట్రీట్ పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉన్నారు. సో దీనిలో భాగంగా మనం ఇప్పటికే బ్రాడీపేట 4th లైన్, అరటల్పేట 4th లైన్, తర్వాత ఈ రోడ్డు మన పిచ్చికలగుంట రోడ్డు, ఈ 3 కూడా ఆప్షన్స్. ఈ మూడిట్లో కొంత స్టేక్ హోల్డర్స్ తర్వాత పెద్దలతో కూడా ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వారి యొక్క అభిప్రాయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వాహనదారులు కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ కి ఇబ్బంది లేకుండా ఈ 3 ఏరియాల్లో ఏది సూటబుల్ అనుకుంటే ఆ సూటబుల్ ప్రదేశాన్ని డిసైడ్ చేస్తారు. త్వరలో ప్రజలందరూ ఆశించిన స్థాయిలో మంచి హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ అనేది